ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అమ్మాయి అబ్బాయికి బానిస అయ్యేది ఎప్పుడో తెలుసా? అబ్బాయిలు అమ్మాయి అనుకునేది తనకు నచ్చిన వారు తనకు దగ్గర ఉండాలి. అలా ఉంటేనే వారికి ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. మనం ఇష్టపడేవారు మన మాట వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకోసమే అబ్బాయిలు తనకి బానిస కావాలి అని కోరుకుంటారు. ముందుగా అమ్మాయి బానిస కావాలంటే మనకు టైం కావాలి. అలాంటి టైం వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఇలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. తను ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూ ఉంటుంది. అలాంటి సమయాన్ని మనం వినియోగించుకోవాలి. అప్పుడు మాత్రమే అమ్మాయి మన మాట వింటుంది. ఆ టైంని కూడా మీరు వినియోగించుకోలేకపోతే చేశారంటే తను ఎప్పటికీ మీకు బానిస అవ్వదు. గుర్తుపెట్టుకోండి. తనని ప్రేమగా చూసుకుంటే తను బానిస అవ్వదు. మనం ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే అమ్మాయి మన మాట వినదు. మిత్రమా, ఇలాంటి అప్పుడే అమ్మాయి అబ్బాయికి బానిస అయ్యేది. ఇప్పుడే